పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ వెన్నుపోటు దినంలో పాల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు. మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి యావత్ మంది ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈ రోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం. తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. ప్రతి బిడ్డకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఈనాడు అమలు జరగడం లేదు. మూడోది, ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. మనందరూ కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో 14-19లో 900 హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చాడు. ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి. అయ్యా, నిరుద్యోగ భృతి నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. 12 మూల 36,000 పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వల్ల 36,000, 72,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సూపర్ 6లో 4వది దీపం గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. దాని ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, అరకొర ఇచ్చినాడు. అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5వది 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ పెన్షన్ లో నిలువున మరి 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానంటే 12/4 48,000. ఈ 2 సంవత్సరాలకు 96,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా నిలువున మోసం చేసినటువంటి విషయం. మరి ఈ విధంగా ఈ 6 హామీలే కాకుండా 143 వాగ్దానాలు, విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తిగా నెట్వర్క్ ఆసుపత్రులకు అందరికీ కూడా 300 కోట్లు నెలకివ్వాలి. అదంతా ఎగ్గొట్టడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం అంతా నిర్వీర్యమైపోయింది. పెన్షన్ల విషయంలో జగనన్న 66,34,000 ఇస్తే 4 లక్షలు పెన్షన్లన్నీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఈనాడు. వాలంటీర్లకు మరి ఉచ్చు టోపీ పెట్టేసిండు. 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఓట్లేసుకొని దాన్ని ఇబ్బంది చేశాడు. అయ్యా, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు ఇవన్నీ చేస్తానని చెప్పినాడు. చంద్రన్న బీమాకు సహజ మరణానికి 5 లక్షలు, అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షలు ఇస్తా అన్నాడు. దాని